హిల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్లో భూముల ధరలు తగ్గుతాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సామాన్యులకు భూముల ధరలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. కాలుష్య భూతాన్ని ఎదుర్కొంటున్న ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్కు రాకూడదనే సీఎం రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని స్పష్టం చేశారు. హైదరాబాద్ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తీసుకొచ్చిన హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ హయాంలో భవనాలకు పరిశ్రమలకు ఇచ్చిన అడ్డగోలు అనుమతుల వల్లే హైదరాబాద్లో కాలుష్యం పెరిగిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేటీఆర్ గారికి విమర్శించే అవకాశం ఎక్కడిది? మీరు 10 ఏళ్లు యథేచ్ఛగా హైదరాబాద్ రాష్ట్రాన్ని అమ్మేసుకున్నారు కదా. ఆనాడు కిషన్ రెడ్డి గారు నోరు మెదపలే, మాట్లాడలేదు. అడ్డగోలుగా ఒక వ్యూహము, ఒక ప్రణాళిక, ఒక దురదృష్టి లేకుండా ఇష్టారాజ్యంగా హై రైజ్ బిల్డింగ్స్ కి పర్మిషన్ ఇచ్చారు. ఒక పెద్ద బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు దానికి సరిపడా పార్కింగ్ వ్యవస్థ, దానికి సరిపడా రోడ్ల వ్యవస్థ ఉండాలా లేదా? అదేమీ లేకుండా తన మనుషులు ఎవరు అప్లై చేసుకుంటే వారికి హై రైజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ ఎంత అవస్థపడతా ఉన్నాం. ఇలా ట్రాఫిక్ సమస్య అంతా కూడా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం, దాని మూలంగానే ఇవాళ అంతా కూడా ఈ పరిస్థితులంతా కూడా ఓవర్ వెలపలేకపోతే హైదరాబాద్ కొంచెం పొల్యూషన్ ఫ్రీగా మారే అవకాశం ఉందన్న ఒకటి ఉద్దేశంతో దూరదృష్టితో తీసుకొచ్చిన పాలసీ ఇది.